తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం ఇంట్లో కానీ లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు కానీ కొబ్బరికాయ కొడతాం కదా. సాధారణంగా బాగుంటుంది, చక్కగా సమానంగా 2 ముక్కలు అవ్వాలి, 2 పక్క పక్కన పెట్టాలి, వెనకాలది తీయాలి, ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయలో పువ్వు వస్తుంది రమ్మగారు. బా సూపర్, అసలు అద్భుతం జరుగుతుంది అనుకుంటా. పువ్వు వస్తుందని చెప్పగానే నవ్వు వస్తుంది నీకు. పువ్వు నవ్వు ఎంత అద్భుతమైన విషయం. కానీ కుళ్ళిపోతుంది రమ్మగారు అప్పుడప్పుడు. భలే బాధ అనిపించేస్తుంది, అమ్మో సంథింగ్ రాంగ్, ఏదో జరిగిపోతుంది అనేసి. అప్పుడు ఏం చేయాలి? అసలు నిజంగా అలా ఉంటుందా? ఏదన్నా పువ్వు వస్తే హ్యాపీ, లేకపోతే ఇట్లా అట్లా? కాదమ్మా, ఇప్పుడంటే కుక్కర్లలో వండుకుంటున్నాం అనుకో, కుక్కర్లో వండుకున్నా అలా అవుతుంది. పొయ్యి మీద బియ్యం పెడతావు, బియ్యం కడుగుతావు, దానికి ఏదో ఇంతవరకు కొలత పెట్టి నీళ్ళు పెడతావు, స్టవ్ మీద పెడతావు. అప్పుడప్పుడు మాడదా అన్నం? మారుతుంది రమ్మగారు. ఒకటి పొంగదా, చిమిడిపోదా అన్నం? మనం మర్చిపోయి తాళం వేసుకుని వెళ్ళిపోవా? ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి జయ. ఒక్క క్రియ చేస్తే అది పాజిటివ్గా అవడానికి ఎంత అవకాశం ఉందో, పాజిటివ్గా కాకపోవడానికి కూడా అన్ని అవకాశాలు ఉంటాయి కదా. మనం దాని మీదే మన జీవితం డిపెండ్ అయి ఉంటుందా అమ్మా? ఎప్పుడైనా ఉంటుందా? ఇంకో ప్రయత్నం చేసుకోవద్దా? ఖచ్చితంగా. అన్నం మాడిపోయింది, మళ్ళీ వండుకో. చివిడిపోయింది, ఇంకోసారి వండుకో. పొంగింది, తుడుచుకో. కాస్త నీళ్ళు పోసి కాస్త సిమ్లో పెట్టి మూత పెట్టి ఏమిటో చెయ్యి. కుక్కర్లో పెట్టాం, అప్పుడప్పుడు కుక్కర్ ఒక్కోసారి జొయ్యమని కొట్టేసి మొత్తం ఇల్లు వాకిలి ఇదైపోయి ప్రెషర్ ప్యాన్ పేలిపోయి అలా కూడా కావచ్చు. అవును. దాంతో మన జీవితం ఎండైపోతుందా? ఒక శంక ఉంటుంది కదా రమ్మగారు. ఏముంది శంక? అర్రే పొరపాటు జరిగింది, మళ్ళీ చేద్దాం. అమ్మ, సరిపెట్టుకోవటం అనేది ఒకటి ఉంటుంది జయ. భయం లేకుండా జీవించడం అనేది అతి పెద్ద పాయింట్. మనం భయం లేకుండా ఉండాలంటే ఇలా ప్రతి దాని మీద దృష్టి పెట్టుకుని, దానికి భయపడి, దాని మీద ఆలోచించి కాంప్లికేటెడ్గా చేసుకోకూడదు జయ జీవితాన్ని. కొబ్బరికాయ కొట్టాం, ఆ కాయని సరిగ్గా ప్రాపర్గా చూసుకుని కొడితేనే రౌండ్గా పగులుతుంది. ఎట్లా కొడితే బదబదాలుగా ముక్క చెక్క అయిపోవచ్చు, వంకర టింకరగా అవుతుంది. అప్పుడైనా అది కొబ్బరికాయే, అందులో ఉండేది కొబ్బరే, అందులో ఉండేది నీళ్ళే, అది దేవుడికే ప్రసాదం, దేవుడికే చూపిస్తాం, తర్వాత అది ప్రసాదంగా తీసుకుంటాం. మార్పు లేదు. రౌండ్గా పగిలితే నీ కోరిక తీరుతుందని, దాని వెనకాలది తీసేయాలని, తీసేయకూడదని, దానికి బొట్లు పెట్టాలని. బొట్లు అసలు బొట్టే పెట్టకూడదు నన్ను అడిగితే. నేను చచ్చిన బొట్టు పెట్టనివ్వను. గుడిలో బొట్లు పెట్టిన కొబ్బరికాయ అంటే ఆ బొట్టు పెట్టిన ముక్క తీసేస్తా. అసలు ఇప్పుడు ఈ బొట్టు అన్ని కెమికల్సే కదమ్మా. అవును రమ్మగారు. ఈ దేవుడికి ఎందుకు కెమికల్ పెడతారు మీరు? అది పర్వత ప్రసాదంగా తీసుకోవాలి కదా. అస్సలు బొట్లు పెట్టద్దు. కొబ్బరికాయకి బొట్టు పెట్టాలని మీకు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. సింపుల్గా ఇంకో మాట చెప్తా, మీరేమనుకోవద్దు. ఓవర్ యాక్షన్ అంటాను నేను దాన్ని. కొబ్బరికాయకి బొట్టు ఎందుకమ్మా? చెక్కలకి బొట్టు ఏమిటి? బొట్లు బోనాలు ఎందుకు? మనం ఏ పాత్రలో పెట్టి ఇవి పెడుతున్నామో దానికి నువ్వు ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టావా, దాన్ని నేల మీద పెట్టి నివేదన చేయకూడదు. ఇది నియమం. వెనకాల పిలక తీసేయటము కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. తీసినా తీయకపోయినా వచ్చిన నష్టం లేదు. ఆ కొబ్బరికాయని 2 చిప్పలు కొట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టినట్టుగా దేవుడు కూడా అటు ఇటు పెడతారు, అట్లా పెట్టరాదు. కింద ఏదైనా పెట్టాలి. దాన్ని కొట్టి ఒక పళ్ళెల్లో పెట్టి నీళ్లు విడిగా పెట్టుకుని, నీళ్ళు విడిగా పెట్టి ఈ కొబ్బరి చిప్పల్ని ఒక పళ్ళెంలో పెట్టి నివేదన చేయండి. మీరు బొట్టు పెట్టాల్సుకుంటే పళ్ళెనికి పెట్టండి, కొబ్బరికాయ చిప్పలకి అక్కర్లేదు. తర్వాత అందులో పువ్వు వచ్చింది. పువ్వు మహారుచిగా ఉంటుంది, ప్రసాదంతో పాటు పుచ్చుకోండి, మంచిది. అంతేగాని పువ్వు వస్తే మీ పని అయిపోతుందని, మీరు బ్రహ్మాండంగా కోట్లకి పడగలెత్తుతారని కాదు. ఆ కాయ ఫలించడానికి, మొక్కవడానికి సిద్ధపడుతోందని అంతే. ఒకటే. రెండోది, ఒకవేళ కుళ్ళిపోయింది. కొబ్బరి చెట్టుకి 100 కాయలు కాస్తాయి. అవి ఏవైనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని కాయలు పగుళ్ళు వచ్చి ఉండిపోయి కుళ్ళచ్చు. ఎండాకాలము ఊరికే కాయ దానంతది బద్దలైపోతుంది ఎండకి. చల్లగా ఫంగస్ ఫామ్ అయ్యి లోపల కుళ్ళుతుంది. అవునండి. తడి తగిలితే కుళ్ళిపోవచ్చు. ఆ వెనకాల ఇప్పుడు 3 కన్నాలు ఉంటాయి కదా, నేత్రాలు, అక్కడ హోల్ పడ్డట్టుగా అవుతుంది. అందులోంచి నీరు బయటకు వచ్చి కుళ్ళిపోవచ్చు.
కుళ్ళితే ఏం పర్వాలేదమ్మా, మీరు ఏం చేయాలి, ఇంట్లో ఏదైనా పూజ ఉంటే టింగురంగామని ఒక్క కొబ్బరికాయ కాకుండా లింగులు ఇటుకోమని 2-3 కొబ్బరికాయలు తెచ్చి పెట్టుకోండి. గుడికి కూడా 2 కాయలు పట్టుకెళ్ళండి. ఒకటి కుళ్ళిపోతే 2వ కాయ. కొబ్బరికాయ లేదని మీరు దిగులు పడకుండా, అంతేగాని కుళ్ళిపోయిందని దిగులు పడద్దు మీరు. సహజమైన క్రియమ్మా అది. కుళ్ళితే మనం అనుకున్న పని అవదు. పువ్వు వస్తే అద్భుతాలు జరుగుతాయి. పువ్వు వస్తే సంతోషించండి. నా మటుకు నేను రుచిగా ఉంటుంది పువ్వు. ఒక్కొక్కసారి కొబ్బరి పువ్వు, ఇప్పుడు అసలు కొబ్బరి పువ్వులే అమ్ముతున్నారు జనాలు కదా. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఒకవేళ ఈ కాయ కనుక మనం కొట్టకపోతే ఇది ఎంత మొక్క అయ్యేది అని ఆలోచించాలి. ఒకవేళ మీరు పాజిటివ్ గా ఆలోచించదలుచుకుంటే అంతే. అంతేగాని ఇందులో పువ్వు వచ్చింది కాబట్టి నాకు కోటి వస్తుంది కాదు, అసలు అది కానే కాదు. ఈ కాయ కుళ్ళటం వల్ల మీకు జరిగే చెడు అపభ్రంశము ఏమీ లేదు. మీకు ప్రసాదం పెట్టడానికి విషయం లేదు కాబట్టి మీరు దిగులు పడచ్చు, దానికి నేను ఒప్పుకుంటా. 2 కాయలు కొనుక్కోండి, అదేం కర్మ. ఒక్కొక్కసారి 2 కాయలు కూడా 2 కుళ్ళుతాయి. అప్పుడు ఒట్టి కొబ్బరికాయ కాకుండా 4 అరటిపళ్ళు కూడా ఉంచుకోండి. కాయ కుళ్ళిపోయినా ఇవి ఉంటాయి. అంతే. ఒక చిన్న సంఘటన చెప్తా జయ. మేమేదో ట్రిప్ బయలుదేరాం. మామూలుగా మా కారులోనే వెళ్తాం. ఎన్నాళ్ళ నాడో ఒక మంచి కార్ బుక్ చేసుకున్నాం. పిల్లలు, మేము, మా మరుదులు బయలుదేరాం. మా ప్లాన్ ఏంటంటే మహానంది వెళ్ళి అక్కడి నుంచి అహోబిలం వెళ్ళాలని. మహానంది వెళ్ళే దారిలో కారు పంచర్ అయింది, వేయించాం. లోపల స్టెప్ని ఉంది వేశారు. అరగంటకి మళ్ళీ ఇంకోటి పంచర్ అయింది. ఇప్పుడు ఈసారి రిపేర్ చేయించాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళాం. 2 టైర్లు పంచర్ అయింది. ఆ మహానంది చేరే లోపల 7 పంచర్లు చూసాను జయ మేము. మధ్యలో 2 టైర్లు పోయినాయిగా. మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ డ్రైవరు ఆ 2 టైర్లు ఎవరో ఆటో వెళ్తుంటే అందులో వేసుకెళ్ళి చేయించుకొచ్చాడు. నేను అప్పుడే చెప్పా, అందులో స్టెప్ని ఉంది కదా అది కూడా చేయించు అంటే, ఎందుకండి ఇవి చాలన్నాడు. ముందుకెళ్ళాక మళ్ళీ ఒకటి పోయింది. పంచర్ వేసింది మళ్ళీ పంచర్ అయింది. 7. ఎలా చేరామంటే మహానంది ఫ్రెష్ తెల్లవారి వెళ్ళి 9-10 గంటకల్లా మహానంది వెళ్దామంటే 4ంటికి చేరాం సాయంకాలం. రోడ్ల మీదే ఉన్నాం, రోడ్డు మీదే. కానీ దర్శనం తర్వాత బాగా అయింది. ఇప్పుడు పంచరవంగానే మేము దిగాలు పడితే దుఃఖపడి, అంటే దేవుడు రావద్దంటున్నాడు అనమాట అని భావించామనుకో, ఏముంది, దుఃఖం మిగులుతుంది. అంతే. ఎలాగూ రాణిస్తాడు, ఇవాళ కాకపోతే రేపమ్మా కదా. విధి నాడు కనపడినాడు చంద్రుడు, తదీనాడు తనంతట తను కనపడతాడు. అది ఆలోచించండి. ఖచ్చితంగా. పోనీ తదినాడు కనపడ్డా, చవితినాడు ఎక్కడికి వెళ్తాడు, చచ్చినట్టు కనపడ్డా అదే కదా కనిపిస్తాడు కదా. చవితిచంద్రుడు చక్కగా కనిపిస్తాడు. జీవితం కూడా అంతే. ఇవాళ మన పని అవ్వకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. అవతల ఎల్లుండి ఆ పని చేసేవాడు ఎవడో గ్యారంటీగా వస్తాడు. దానికి కొబ్బరికాయకి ముడి పెట్టుకోకండి. ఇది ఒక సహజమైనది, జరగాల్సింది అంతే. నా మాట విని మీరు స్పేర్ కొబ్బరికాయ ఉంచుకోండి, ఈ వెధవ ప్రశ్నలు రాకుండా ఉంటాయి. అప్పుడు బాగుంది రమ్మగారు మీ సలహా. అవునా కదా. అంతే. నేను చేస్తా ఆ పని. 2 కొబ్బరికాయలు పెట్టుకుంటాం ఇంట్లో కూడా. ఒక కొబ్బరికాయ పోయింది, 2వ కొబ్బరికాయ కొట్టు. అసలు ఎలాంటి ప్రశ్న రాదు అప్పుడు. అంతే. పోయినా ఏం అవ్వదు, అది సహజమైనది అవుతుంది అంతే. మనం రకరకాల కథలు చెప్పుకుంటాం కదా. అరిషడ్ వర్గాల మీద ఉన్న కథలు ఉన్నాయా? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఈ 6 మన లోపల ఉంటాయి, మన చుట్టూతా ఉంటాయి. ఇక దాన్ని తప్పించుకోలేం మనం. వీటి మీద రకరకాల కథలు ఉంటాయి. పిసినారి కథలు చెప్పుకుంటామా? అవును. లోభం, ఈ తమ్ముళ్ళ మీద అసూయ, మాత్సర్యము, ఇట్లా. ఇప్పుడు మహాభారత కథలు చెప్పుకుంటాం, దుర్యోధనుడు, భీముడు. అసలు కామ, క్రోధ, లోభాలు లేకుండా అసలు ఏముంది? ప్రతి లక్షణం ఉంటుంది. అందరిలోనూ ఉంటుంది. ఒక్కోదానికి ఒక్కో కథ చొప్పుని చెప్పుకుందాం. తప్పకుండా. అసూయ, మాత్సర్యం మీద ఒక కథ చెప్దాం. ఇది బ్రహ్మదత్తుడు కాశీరాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు బోధిసత్వుడు ఇక్కడ పుట్టాడు. ఆయన పుట్టిన క్రమం ఒక ప్రత్యేక గాథగా చెప్తారు. ఆ కాలంలోనట ఒక వైశ్య కుటుంబం ఉండేది, వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తుల కుటుంబంలో ఒక వైశ్య కుమారుడు 25-30 ఏళ్ళు ఉన్నాయి, వివాహమైంది. ఆయన భార్యకి పిల్లలు పుట్ల. చుట్టుపక్కల వాళ్ళంతా బాగా అనేవాళ్ళు, ఏంటి ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు. వాళ్ళకేమో 10-11కే పెళ్లి చేస్తారు. కాపురానికి వచ్చి 15 ఏళ్ళైనా పిల్లలు లేరు. బాగా అనేవాళ్ళు. ఈవిడ చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి ఎలాగైనా సరే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి అవకాశం లేదు, నేను కడుపుతో ఉన్నానని చెప్పేసింది. చెప్పిన తర్వాత దీన్ని నిలబెట్టుకోవటానికి మామూలుగా చూలింతలు ఏం చేస్తారు, నెల తప్పిన అమ్మాయికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, పుల్లగా తినాలని ఉంటుంది. అట్లా ఒకటి చేసి క్రమంగా ఆ 3వ నెల గర్భవతి, 5వ నెల గర్భవతి, 7వ నెల గర్భవతి ఎలా ఉంటారో చిత్తరువులు చూసి జాగ్రత్తగా పొట్ట చుట్టూతా బట్టలు కట్టుకుని
కడుపుతో ఉన్నట్టే సినిమా చూపించింది, యాక్ట్ చేసింది ఆవిడ. యాక్ట్ చేసి అట్లా మొత్తానికి 9 నెలలు వచ్చాక నాకు ఇక్కడ కనాలని లేదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నన్ను పంపేసేయండి పుట్టింటికి అని చెప్పింది. చెప్పేసరికల్లా మరి ఆమె ఇప్పటిదాకా పెద్ద కోరికలు ఏం లేవు. ఒక్కొక్క లేక ఒక కోరిక, ఇన్నాళ్ళకి పెళ్ళైన 15-18 సంవత్సరాలకి గర్భం వచ్చింది కదా అని చక్కగా బళ్ళు గిళ్ళు కట్టించి పంపించారు. ఈమెకి మొదటి నుంచి ఒక దాదికం చెలికత్తె ఒక ఆమె ఉంది తోడు. సరే వెళ్ళారు. చెలికత్తె ఈవిడ బండిలోనే ఉంది. మధ్యదారిలో ఒక అడవి మార్గంలో కాసేపు రెస్ట్ తీసుకుందామని బళ్ళు ఆపారు. ఈవిడ కాస్త పొట్టకి బట్టలు కట్టుకుని ఉంటుందిగా, విసగటగా ఉంది. కొంచెం బట్టలు వదులు చేసుకుందామని పక్కనున్న పొదల వైపుకి వెళ్ళింది. వెళ్తే అక్కడ ఒక బంగారపు రంగులో ఉన్న శిశువు కనపడ్డాడు. అప్పుడే పుట్టినవాడు. ఆయన శిశువుని కడగను కూడా లేదు. అంతకుముందు ఒక వర్తకుల బిడారు ఆ ప్రాంతం నుంచి వెళ్ళింది. వీళ్ళకి తెలిసింది బిడార్లు వచ్చినప్పుడు ఈ గుడారాలు అవి వేస్తారు, నీళ్ళు ఎక్కడ ఉంటాయో వాళ్ళందరికీ తెలుసు ఆ ప్రాంతాల వాళ్ళకి. ఎవరో ఒక పేదరాలు దాసియో అక్కడ పిల్లవాడిని కనేసి వాడిని పెంచే సత్తా లేక ఎట్లాగోట్లా బిడార్లోకి వెళ్ళిపోయింది. పిల్లాడు ఇక్కడ ఉండిపోయాడు, బంగారపు రంగు. ఈ ఆవిడేం చేసింది, చటుక్కున తనకి పొట్టకి చుట్టూన్న బట్టలన్నీ ఊడదీసేసి ఆ పొదల లోపలికి విసిరేసి ఈ పిల్లాడిని ఎత్తుకుని చటుక్కుని బయటకు వచ్చింది. వచ్చి దాసి దాన్ని కేకేసి, వసే నాకు ఇక్కడ పురుడు వచ్చేసిందని చెప్పు, పిల్లవాడు భగవంతుడి ప్రసాదం దొరికాడు, చూడెట్టా ఉన్నాడు, మెరిసిపోతున్నాడు, వీడిని మనమే ఉంచుకుందాం, నాకు ఇక్కడ పురుడు వచ్చేసిందని మనం వెనక్కి వెళ్ళిపోతున్నామని ప్రకటించమంది. ఈ దాసి ఏం చేసింది, అమ్మగారు కనేసిందని కేకలు పెట్టింది. అందరూ వచ్చి చూస్తే ఏముంది, ఈవిడ పొట్టేమో ఎత్తుగా లేదు, పక్కన పిల్లవాడు ఉన్నాడు, పిల్లాడేమో అందంగా మెరిసిపోతున్నాడు. వ్యాపారస్తుడు చాలా అందమైన వాడు, ఈవిడ కొంచెం సుమారుగా ఉంటుంది. ఆయన బాగా పచ్చటైన, ఆయన నాయనమ్మ చాలా రంగు కలిగింది. నాయనమ్మ పోలికొచ్చింది, కలిసి వచ్చినాయని పిల్లాడిని ఎక్కించుకుని మళ్ళీ బండి మీద తీసుకుపోయారు వెనక్కి. నిగ్రోధ కుమారుడు అని పేరు పెట్టారు, నిగ్రోధుడు. సరిగ్గా ఈ పిల్లవాడు పుట్టినరోజునే ఆ ఊళ్ళో బాగా ఉత్సవాలు చేసుకున్నారు. వీళ్ళకి దూరపు బంధువులు ఒక వ్యాపారస్తుల ఇంట్లో ఒక పిల్లాడు పుట్టాడు. వీళ్ళకి బట్టలు కుట్టి పెట్టే ఒక దర్జీ ఇంట్లో కూడా ఒక పిల్లాడు పుట్టాడు. మొత్తం ముగ్గురు మగ పిల్లలు. ఈ పిల్లాడాగానే వీడికేమో నిగ్రోధుడు అని పెట్టి, వ్యాపారస్తుల కుమారుడికి శాఖుడు, తర్వాత ఏమో దర్జీ కుమారుడికి పోత్రికుడు అని పెట్టారు పేరు. అయితే ఈ వ్యాపారస్తుడికి మాకొక్కడే పిల్లవాడు లేక కలిగాడు, ఒంటరి పెంపకం ఏం బాగుంటుంది, 2-3 ఉంటే బాగుంటుందని ఆ దూరపు చుట్టాల అబ్బాయిని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. దర్జీ ఎట్లాగో వీళ్ళ వాకిట్లోనే బట్టలు కుడతాడు, ఆ చంటి బిడ్డ ఇక్కడే ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళు, బాగా కలిసి ఆడుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు అయ్యాక చదువుకి బయటికి పంపిస్తుంటే ఈ నిగ్రోధుడు అన్నాడు, నేను ఒక్కడనే ఉండను, వీళ్ళు వస్తారు కదా, పోత్రికుడు చదువు ఖర్చంతా నాది, వీడు నాతోటే ఉంటాడని పోత్రికుడిని కూడా తీసుకుపోదాం అనుకున్నారు. శాఖుడికి డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారు వ్యాపారస్తుడు కాబట్టి. ఈ నిగ్రోధుడు, శాఖుడు, పోత్రికుడు ముగ్గురు విద్యాభ్యాసానికి వెళ్ళిపోయారు. మొత్తం పోత్రికుడి ఖర్చంతా ఇతనే నిగ్రోధుడే భరించాడు. పోత్రికుడు చదువుకునేవాడు కానీ సాయంకాలం వేళ రాత్రిపూట కాళ్ళు పట్టేవాడు నిగ్రోధుడికి. ఎందుకంటే అతను పెద్దవాళ్ల కుమారుడు, చిన్నప్పటి నుంచి అతన్ని స్నేహితుడుగా ఉంటూ కూడా సేవకుడుగా కూడా ప్రవర్తించేవాడు. ఎంతో కొంత, కొద్దిగా ఎక్కువ కాదు కానీ ఉండేది. ఈ నిగ్రోధుడు ఆ చిన్న సేవని యాక్సెప్ట్ చేసి ఉంచుకునేవాడు. తర్వాత ఏమైంది, చదువు అయిపోయాక వీళ్ళు తమ రాజ్యానికి బయలుదేరారు. ముగ్గురు బయలుదేరితే ఒక అడవి మార్గం, అప్పుడు ఏమిది, ఇది ఎక్కడికో గురుకులాలకు పంపేవాళ్ళు కదా, ఈ అడవి మార్గంలో ముగ్గురు నిద్రపోయారు, పడుకుంటే వీళ్ళు ముగ్గురు నిద్రపోతుంటే ఇతను ఏం చేశాడు, లేచి కూర్చుని పోత్రికుడు నిద్ర పట్టట్లేదని ఈ నిగ్రోధుడికి కాళ్ళు పిసుకుతుంటే వాళ్ళు పడుకున్న చెట్టు, ఏ చెట్టు కింద పడుకున్నారో ఆ చెట్టు మీద 2 పిట్టలు ఉన్నాయి. ఒక పిట్ట ఏమో కింద శాఖ మీద ఉంది, కింద కొమ్మ మీద ఉంది, రెండో పిట్ట పై శాఖ పై కొమ్మ మీద ఉంది. ఆ పైన ఉన్నది రెట్టేసింది, కింద పిట్ట మీద పడింది. పక్షి మీద పడేసరికల్లా పక్షి కయ్యమని పొట్టాడింది. ఎవరి నువ్వు నా నెత్తి మీద రెట్టేస్తావా, అసలు నేను ఎలాంటి దాన్నో తెలుసా, నా జాతి తెలుసా నీకు, నన్ను గనక ఎవడైనా అమాంతం కాల్చుకు తిన్నాడంటే వాడికి 10,000 వరహాలు వస్తాయి, నాకు అంత మంత్రబలం ఉంది అని చెప్పేసరికల్లా పైపిట్టంది, నేను చూడలేదు నువ్వు నుంచున్నావని, అయినా నీ గొప్ప ఏమిటి, నేను ఇంకా గొప్పదాన్ని, నన్ను ఎవడైతే కాల్చుకొని తింటాడో నన్ను కాల్చి కొవ్వును తిన్నవాడు రాజు అవుతాడు, మాంసం తిన్నవాడేమో సైన్యాధిపతి అవుతాడు, నా ఎముకల మీద ఉన్న మాంసాన్ని మాత్రమే తిన్నవాడు కోశాధికారి అవుతాడు తెలుసా, నాకు అంత శక్తి ఉంది, నేనే కాదు మా తాత ముత్తాత మేమందరం అంతే,
నీకు బోడి నువ్వు ఒక్క ఒక్క మంత్రపు పుల్లని పట్టుకున్నందుకు నీకు 10,000 వచ్చినాయి, రాజు అవటం సైన్యాధిపతి అవటం కోశాధికారి అవటం తక్కువ అన్నది. అనేసరికల్లా ఈ కింద కాళ్ళు పిసుకుతున్నటువంటి పోత్రికుడికి పక్షుల భాష క్షుణ్ణంగా వచ్చు, వీళ్ళిద్దరికీ రాదు. వాడు వినేశాడు మొత్తం. వినంగానే ఏం చేశాడు, చల్లగా కాలు పిసుకుతున్నాడంటే అక్కడేం పని లేదు, నిదానంగా చెట్టు పైకెక్కి ఏ పక్షి అయితే నన్ను దినవాడు రాజు అవుతాడని చెప్పిందో, ఒక అడవి కోళ్ళు అవి, ఆ పిట్టలు అడవి కోడి, ఆ కోడిని తింటారు. టక్కిన పైనున్న ఉత్తరీయం తీసి దాని మీద వేసి దాన్ని పట్టేశాడు. పట్టేసి కొద్దిగా నిప్పు రాజేసి పక్షిని కాల్చేశాడు. కాల్చి ఏం చేశాడు, ఆ కొవ్వు ఫ్యాట్ అంతా తీసి ఇతనికి తినిపించేశాడు, నిగ్రోధుడికి. ఇదిగో ఇది నీకోసమని చేతులు పెట్టాడు. శాఖుడికేమో మాంసం పెట్టాడు. తను ఎముకల మీద ఉన్న మాంసాన్ని మాత్రమే తిన్నాడు. తిని ఈ జరిగిందంతా ముగ్గురికి చెప్పాడు. వాళ్ళ పరిస్థితులను బట్టి తినిపించాడు. ఎందుకంటే చాలా బుద్ధి కలిగిన వాడు, ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నవాడు అయినటువంటి నిగ్రోధుణ్ణి రాజుని చేసే ఉద్దేశం ఉంది పోత్రికుడికి. సరే ఈ పని అయిపోయింది, తినేశారు. తిన్నాక మొత్తం చెప్పాడు. చెప్తే నవ్వుకున్నారు. అవన్నీ అవుతాయా అనుకున్నారు. వీళ్ళు నడిచి వెళ్తూ ఒక రాజ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశించి ఒక ఉద్యానవనం ఏదో కనపడింది, అక్కడ పడుకున్నారు. అక్కడ ఆ రాజ్యంలో ఏమైంది, రాజుగారు మరణించాడు, సంతానం లేదు. సంతానం లేకపోతే వీళ్ళు మంత్రి గారు తర్వాత మన పురోహితుడు ఏమి నిర్ణయించారంటే, ఊరంతా తిరుగుదాం, నిద్రించిన వాడెవడి కాలైనా పరీక్షించి ఎవడి కాల్లో ఏకచక్రే మహాభోగి అంటారు, ఒక చక్రం ఉందో వాణ్ణి రాజుని చేద్దామని అనుకున్నారు. తెల్లవారుజామునే పటాలం మొత్తం బయలుదేరింది. వీళ్ళకి కాళ్ళు చాపుకుని పడుకున్న ప్రాణి ఒక్కటి కనపడలా. సగం ఊరు తిరిగారు. సగం ఊరు తిరిగితే అందరు కొంతమంది ముడుచుకుని డొక్కలు, చలికాలము కాళ్ళు ముడుచుకుని పడుకుంటారు కదా, ఎవరైనా పడుకుంటే ఎడ పడుకుంటారు. అవునవును. ఎవరు దుప్పటి కప్పుకోకుండా పడుకున్న వాళ్ళు కనపడరు. ఊరంతా తిరిగిన తర్వాత వీళ్ళకి ఏంది కనపడింది, ఉద్యానవనంలో 3 పిల్లలు కుర్రవాళ్ళు, దుప్పట్లు లేవు, నేల మీద కాళ్ళు చాపుకొని పడుకుని కనపడ్డారు. ఈ యవనంలో ఉన్న పిల్లలకి అంత చలి అవి ఉండవు, పైగా వీళ్ళు బాగా నడిచి వచ్చారు, చల్లేదు, కాళ్ళు నిగడదని పడుకున్నారు. ఈ పడుకున్న 3 కుర్రాళ్ల కాళ్ళు పరీక్షించి మధ్యలో పడుకున్న వాడి కాల్లో ఏకచక్రం ఉంది, వీడు మహాభోగాన్ని లేపి నువ్వే మా రాజు అన్నారు. లేపేసరికి ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళు మంది మార్బలం అంతా వచ్చేసారు, పల్లకీలు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి, గిట్లు సమస్తమైనవి వచ్చేసినాయి. నిగ్రోధ కుమారుణ్ణి రాజుని చేశారు. ఎప్పుడైతే నిగ్రోధుడు రాజయ్యాడో శాఖుణ్ణి సైన్యాధిపతిని చేశాడు. అంతే జరిగింది. 2 పూటలు అన్నీ మొత్తం అంతా సెట్ అయ్యాక ఏమన్నాడు నిగ్రోధుడు, మనం ఇక్కడ ఈ రాజ్యంలో ఇంత గొప్ప పదవులు వచ్చినాయి, శాఖ నువ్వు ఇంటికి వెళ్ళి మన ఊరు వెళ్ళిపోయి మన అమ్మని నాన్నని, మా అమ్మని నాన్నని, మీ అమ్మని నాన్నని, వీడమ్మ నాన్నని అందరినీ తీసుకురా, మనం ఇక్కడే హాయిగా ఉండొచ్చు అనేసరికల్లా శాఖుడు అన్నాడు, నేను ఎట్లా వెళ్తాను, నేను సైన్యాధిపతిని, నా పదవికి చిన్న పని కదా అది, పరువు పోదు, సైన్యాధిపతిని ఇట్లా చిన్న పని మీద వెళ్తే నాకు కుదరదన్నాడు. అనేసరికల్లా ఇతను నిగ్రోధుడు ఏం చేశాడు, పోత్రికుని పిలిచి, పోత్రిక నువ్వు ఇంటికి వెళ్తావా, అమ్మ నాన్నలు అందరినీ తీసుకొస్తావంటే అలాగే. పోత్రికుడికి పదవి లేదు, ఖాళీగా ఉన్నాడు. పోత్రికుడు వెళ్ళాడు, ఊరు వెళ్ళాడు. వాళ్ళమ్మ నాన్న, వీళ్ళమ్మ నాన్న, 3 అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో వాళ్ళు ఉన్నది మహాపురం, చాలా అద్భుతమైన ఊరు. ఎందుకురా నాయన, కొత్త ఊర్లో మేమేముంటాము, హాయిగా ఉండండి, వస్తూ పోతూ ఉంటాం, మీరు కూడా వస్తూ పోతూ ఉందరు, కానీ అక్కడ ఏదైనా ఉత్సవాలు చేసేటప్పుడు కబురు పంపండి, అప్పుడు మేము వస్తాము అప్పుడు, ఇప్పుడు మేము రాము, నువ్వు వెనక్కి వెళ్ళిపోమన్నారు. పోత్రికుడు వెనక్కి వచ్చేసాడు. వీళ్ళు కాశీనగరానికి రాజు అయ్యాడు. వీడికేమి ఇల్లు బాకిలి లేవు. పోత్రికుడు ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తే రాజభవనంలోకి వెళ్ళాలి. ఇతనేమనుకున్నాడు, ఈ అలవిగాని వేళ రాజభవనంలోకి నిగ్రోధుడి దగ్గరికి ఎందుకు, శాఖుడు మన స్నేహితుడే కదా అని శాఖుడికి ఒక పెద్ద బిల్డింగ్ ఇచ్చారు. వెళ్ళి వాకిట్లో నిలబడి నేను శాఖుడు స్నేహితుడిని, వచ్చానని చెప్పండి అన్నాడు. లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు, మీ స్నేహితుడండి, ఆయన ఎవరో పోత్రికుట్ట బయట నుంచున్నాడు అనగానే శాఖుడు కొళ్ళు మండిపోయింది. నేను సైన్యాధిపతిని, వీడేమో దర్జీ కొడుకు, వీడు నా స్నేహితుడా, పైగా అలా చెప్తాడా అని చెప్పి బయటకు వచ్చి, నీ దుఃఖం చోటు చెప్పుకో, మా ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని, నువ్వు నాకు ఎంత ద్రోహం చేసావు, మిత్రద్రోహం, నువ్వే నాకు గనక కొవ్వు ఇస్తే గనక నేనయ్యేవాణ్ణి కదా రాజుని, నువ్వు మాంసం ఇచ్చి నన్ను సైన్యాధిపతి పదవికి పరిమితం చేసావు, నిగ్రోధుడికి నాకు నీకు తేడా ఉంది, కాబట్టి నువ్వు నా స్నేహితుడివే కాదు, పో మా ఇంట్లో నుంచి బయటికి, మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు. అనేశాక భయం వేసింది శాఖుడికి.
ఈ పోత్రికుడు చిన్నప్పటి నుంచి నిగ్రోధుడిని అంటగాగి ఉన్నాడు. ఒకవేళ వీడెళ్ళి చెప్తే అతను ఏం రియాక్ట్ అవుతాడోనని పోత్రికుడు వెళ్లే లోపల తనే గబగబా ఇతని మీద ఏదైనా చెడు చెప్పడానికి చకచకా వెళ్ళిపోయాడు రాజు దగ్గరికి, నిగ్రోధుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంత సులువు కాదు రాజమందిరంలోకి వెళ్ళటం. వీళ్ళు ముందు నేను స్నేహితుడిని ఇతన్ని ఎట్లా రానివ్వలేదు, అతన్ని కూడా రానివ్వరు. ఈ గడపలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఈ నిగ్రోధుడితో మాట్లాడే సమయానికి పోత్రికుడు కూడా వచ్చేసాడు. వచ్చేసరికల్లా పోత్రికుడు జరిగింది చెప్పాడు. మీ అమ్మా నాన్న, వీళ్ళమ్మా నాన్న, మా అమ్మా నాన్న కూడా రామన్నారు. నేను ధర్మశాలలో భోజనం చేశాను. శాకుడి దగ్గర వాళ్ళ ఇంట్లో నిద్రించడం కోసం అతని భవనంలోకి వెళ్తే నువ్వు నాకు స్నేహితుడివే కాదు పొమ్మన్నాడు. ఇలా జరిగింది అని చెప్పేసరికల్లా నిగ్రోధుడికి విపరీతంగా కోపం వచ్చింది. నీకు స్నేహితుడివని నువ్వు సైన్యాధిపతి అవడానికి అవకాశం ఇచ్చాడు, వాడు తినలా అది. వాడికి పదవే లేదు, వాడు ఖాళీగా తిరగాల్సి వచ్చింది. ఇల్లు లేదు, వాడికి ఒక భవనం కేటాయించాల నేను. అయినా కూడా వాడు నన్ను ఒక్క మాట అడగలేదు. రాజభవనంలోకి సులువుగా వచ్చేసేవాడు. రాజుగారు పంపించారని చెప్తే వచ్చేసేవాడు. స్నేహితుడివని నిన్ను నమ్మి మీ ఇంటికి వస్తే నువ్వు ఈ పని చేసావు, నీకు సైన్యాధిపతి పీకేస్తున్నాను, నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోను అన్నాడు. కానీ పోత్రికుడు ఒప్పుకోలే. నువ్వు అట్లా అనద్దు, నేను ఏం ఆలోచనతో చేశాను, చిన్నతనం నుంచి కలిసి ఉన్నాం, మనం కలిసి చదువుకున్నాం, ఒక్కచోట ఒక తల్లి పిల్లల్లాగా పెరిగాం. వీడు ఒక తాత్కాలికమైన అసూయకి లోనయ్యే ఈ మాట అన్నాడు. నిగ్రోధుడు చెప్పాడు ఆ మాట, నీ అసూయే దీనికి కారణం. ఇచ్చిన సైన్యాధిపతి పదవిని ఉపయోగించుకున్నావా నువ్వు? నీ పదవికి చాలదన్నావు ఊరెళ్ళటానికి, అమ్మా నాన్నని తేవడానికి కూడా నీకు పదవి ఎక్కువైపోయింది. ఈ గుణం ఉన్నవాడు పైకి రాడు, ఇది మానుకుంటానంటేనే నువ్వు ఇక్కడ ఉంటావన్నాడు. పోత్రికుడు కాదు కాదు అట్లా అనకూడదు, మన స్నేహితులం కాబట్టి కలిసి ఉందాం, ఈసారికి శాఖుడిని క్షమించేసి అంటే ఆయన ఒప్పుకొని, అప్పటిదాకా కోశాధికారి అనే ఒక పదవి లేదట కాశీరాజ్యంలో. మొట్టమొదటిసారి రాజునైన నాకు డబ్బు కావాలన్నా, సైన్యాధిపతివైన నీకు జీతం కావాలన్నా మనకి కోశాధికారే ఇవ్వాలి. ఆ అధికారాన్ని నేను పోత్రికుడికి ఇస్తున్నాను అని చెప్పి మొట్టమొదటి కోశాధికారిగా పోత్రికుడిని నియమించాడు. శాఖుడికి గనక అసూయ రాకపోతే ఈ రెండో వాడికి ఈ పదవి వచ్చేది కాదు, రాజుగారి ఫ్రెండ్గా తిరిగేవాడు అంతే. అసూయ వల్ల ఏమైంది, మనకు అసూయ ఉంటే పక్కవాడికి పదవి వస్తుంది, పక్కవాడికి అవకాశం వస్తుంది అంతే. ఈర్ష్య మన అసూయ మనని పాడు చేస్తుంది. ఈ కథతోటి ఇవాళ సెషన్ ముగిద్దాం మనం. సూపర్ ఉంది రమ్మ గారు. నమస్తే. నమస్తే చే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.